ఎట్లన్నా మనకి ఏమన్నా ప్రధానంగా మన నియోజకవర్గంలో మన గ్రామానికి ఏమన్నా సమస్యలు ఉన్నాయా? ఏం లేవన్నా, అన్ని బాగానే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? టీడీపీ అన్న. ఎందుకన్నా? ఎందుకంటే ఇప్పుడు చేసే పనులు మొత్తం శుభ్రం జరుగుతున్నాయి. ఏం పనులు ఇప్పుడు మీరు టీడీపీ వల్ల లాభపడిన పనులు ఏంటంటే? పనులు ఏంటంటే ఇప్పుడు పింఛన్ ఇస్తున్నారు 2000, అవి బాగుంది. రోడ్లు వేస్తున్నారు, సౌకర్యం బాగుంది, పింఛన్లు బాగున్నాయి. మళ్ళీ ఏం కావాలి సౌకర్యం చెప్తున్నారు. మీ ఇళ్ళల్లో వాళ్ళకి వస్తుందా అన్న పింఛన్? వస్తుందన్న. మా కరెక్ట్గా సక్రమంగా వస్తూ ఉందా లేదంటే ఏమన్నా ఆపుతా ఉన్నారు? మా సక్కం వస్తుందన్న. వస్తుందన్న. ఓకే అన్న. ఇప్పుడు వచ్చేసేసి కొడాలి నాని గారు ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన ఎంతవరకు మన ప్రాంతానికి అభివృద్ధి చేశారు? ఆయనే బాగుంటాడు. కొడాలి నాని గారు థర్డ్ చేస్తాడన్న. మరి అంటే మీరు పైన ఎవరు రావాలంటున్నారు? పైన ఏమన్నా ముఖ్యమంత్రి ఏమన్నా ఇప్పుడు చేసే పనులను బట్టి చంద్రబాబు నాయుడు వస్తాడు, మాకు అభిమానం వస్తాడని. అంటే రాష్ట్రంలో అయితే చంద్రబాబు గారు రావాలంటారు. మరి ఇక్కడ మీ నియోజకవర్గంలో నిజంగా మన ఆయన పేరు ఉంది కదా, కొడాలి నాని గారు, ఈయన అవినాష్ గారు వస్తారని మాకు నమ్మకంగా. దేవినేని అవినాష్ గారు. దేవినేని అవినాష్ గారు గెలిచే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయన్న. ఎందుకంటే ఆయన చేసే మొన్న మీటింగ్ వచ్చాను ఎక్కడ, ఆయన మాటను బట్టి సరుకుందన్న. మంచిగా మాట్లాడుతున్నాడు ఆయన ప్రజలతో బాగా. అసలు నమ్మకం ఆయన మాట్లాడితే అసలు చాలా బాగా మాట్లాడుతున్నాడు. ఆయన అనే మాట నిలబెట్టుకుంటాడనే నమ్మకం ఉందన్న మీకు? ఉంటాడు. నమ్మకం ఆయన మాటలో ఉంటుందన్న. ఆయన మాట్లాడే మాటలో ఒక మాట మాట్లాడితే మనిషికి అర్థం చెప్తున్నాడు. ఏం చెప్పాడన్న ఆయన? అంతగా మన దూరం మీద అంతగా మనకి ఇన్వాల్వ్ లేదు. మనం చాలా జనాభా ఎక్కువ మూలంగా చాలా దూరం ఉన్నాం మనం. అదేనా. ఓకే అన్న. ఎందుకు టీడీపీ రావాలంటా ఉన్నారు మీరు? మంచి పనులు జరుగుతున్నాయి కాబట్టి టీడీపీ రావాలి. ఎలాంటి మంచి జరిగాయి? ఏదైనా సరే, పెన్షన్లు అని లేకపోతే ఈ ఆడవాళ్ళు డోకరా కానీ ఏదైనా సరే ఏదైనా బాగానే ఉంటుంది. ఓకే అన్న. ఈసారి అవినాష్ గారు గెలిచే అవకాశం ఉందా? అదే మరి రెండు వీక్లీగా ఉన్నాయి కాబట్టి ఏదైనా పోటానే ఉంటుంది, ఇద్దరు గట్టిగా ఉంటుంది. ఆయన వచ్చేసేసి విజయవాడ ప్రాంతానికి చెందిన అతను కదా, ఇక్కడ స్థానికుడు కాదు, ఎలా గెలిపిస్తామని చెప్పి కొద్దిమంది అంటున్నారు. దానికి మీ సమాధానం ఏందన్న? సమాధానం అని అంటే మరి వ్యక్తిగతాలు బట్టి ఉంటుంది. వ్యక్తిగతంగా ఉన్నప్పుడు ఆయన పొరుగురైన ఈయన నాని గారనే మన ఊర్లో గుడివాళ్ళు నిజవద్దాం. ఆయన పొరుగురు కాబట్టి చూద్దాం అనే పర్పాలిటీ ఎవరికాలకి ఏంటి ఆయన ఇప్పుడు మనం చూసేయండి. ఆయన చూద్దామని ఏంటి చూద్దాం ఆయన ఎంతవరకు చేస్తాం మన పని. మార్పు అయితే గుడివాడలో రావాలి. అది ఎంతవరకు చూద్దాం ఏంటి అని ఎవరికాలకి కొత్త మనిషి వచ్చేవాడు కదా మన పని తీరే చేస్తాడు. జనసేన ప్రభావం ఉంటుంది అనుకోవచ్చు ఈసారి? ఉంటుందన్నా. ఎవరున్నారు జనసేనకి? మేము ఇక్కడ మనకి అంతగా మనకి తెలియదన్నా. ఉన్నారు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు అంటే ఓట్లు అయితే చీల్చగలరు, లేదంటే గెలిచే అవకాశం ఉందా? ఎవరో చీల్స్తే మా ఇంట్లో ముగ్గురుగా ఉన్నా, ముగ్గురు మీ వాళ్ళని ఇష్టం, నీ ఏటేస్తే నా పార్టీ నీ వేస్తాను. ఓకే. ఈసారి వచ్చేసేసి ఎన్నికలు మళ్ళీ మనకు దగ్గరికి వచ్చాయి. ఏప్రిల్ 11వ తారీఖున మన అమూల్యమైన ఓటు హక్కును వినియోగించుకునే రోజు ఆ రోజు. మనకు ఏ నాయకుడు అయితే మంచి చేస్తాడో ఆ నాయకుడిని గెలిపించుకునే రోజు ఆ రోజు. ఎవరు వస్తే మనకు మంచి జరుగుతుంది అనుకుంటున్నారు బాబాయ్? అంటే టీడీపీనా వైసీపీనా? అంటే ఇప్పుడు తెలుగుదేశం బాగానే ఉంది. మరి ఇప్పుడు ప్రస్తుతానికి మరి వైసీపీ వస్తే ఎలా జరుగుద్దో చెప్పలేము. మరి ముక్కోణం పోటీలో ఉంది కదా, మరి ఏది జరుగుద్దో ఏం జనసేన ప్రభావం ఎంతవరకు ఉండొచ్చు బాబాయ్? జనసేన బాగానే ఉంది. ముక్కోణం పోటీ అవుద్ది. ఇక్కడ ముక్కోణం పోటీ అవుద్ది. ఇక్కడ వచ్చేసేసి మళ్ళీ కొడాలి గారికి గెలిచే అవకాశం ఉందంటారా? కొడాలి గారికి ఊపు ఉంది. కొడాలి నాని గారికి ఊపు ఉంది.